హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక వెరైటీగా ఒక చట్నీ ప్రిపేర్ చేసుకుందామా? అదేంటంటే చూడండి, మనం రెగ్యులర్గా వినే చట్నీయే. ఏంటంటే దోసకాయ వంకాయ చట్నీ. చాలా సూపర్గా ఉంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రిపేర్ చేసుకుందామా? చూడండి, దానికి కావాల్సిన పదార్థం: ఒక దోసకాయ, ఒక టమాటో, 4-5 వంకాయలు, ఒక 100 గ్రామ్స్ పచ్చిమిర్చి అన్నమాట. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని, వంకాయల్ని, టమాటాని కట్ చేసుకొని నీట్గా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ప్యాన్ తీసుకొని పచ్చిమిర్చి, టమాటో వేసి ముందు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో మనము తగినంత ఆయిల్ వేయాలి. మనము సన్ఫ్లవర్ ఆయిల్ కంటే దీనికి శనగ నూనె, అదేనండి గ్రౌండ్నట్ ఆయిల్ వాడుకుంటే పచ్చళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట. మరి ఈ దోసకాయ వంకాయ రోటి పచ్చడి చాలా ఈజీ అండి. క్విక్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. జస్ట్ ఇంగ్రీడియంట్ ఉంటే చాలు, మనం ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారా, మరి పచ్చిమిరకాయలు టమాటోలు వేగుతున్నప్పుడు మరి వంకాయ వేయాలి అంటే వంకాయ ఉప్పు లేకపోతే బ్లాక్గా అయిపోతుంది కదా, అందుకని ముందే ఉప్పు వేసాను అన్నమాట. ఉప్పు జీలకర్ర వేసి చూడండి వాటితో పాటు వేయించుతూ ఇప్పుడు మనము వంకాయ ముక్కల్ని నీట్గా కట్ చేసి వాటర్లో వేసుకొని ఇప్పుడు ఆ వంకాయ ముక్కల్ని చూడండి తీసి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవి కూడా నీట్గా బాగా ఫ్రై అవ్వాలి, అంటే మగ్గాలి, బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే మనకి చట్నీ చాలా బాగుంటుంది. చూడండి, ఒక 5 నిమిషాలకి చూసారా ఎలా అయిపోయినాయో. మొత్తం పచ్చిమిరకాయలు, టమాటాలు, వంకాయలు చాలా బాగా మెత్తగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఇవన్నీ ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలా ఆరబెట్టిన తర్వాత చక్కగా మనము రోలు ఉంటే రోట్లో నూరుకోవచ్చు. లేని ఇప్పుడంటే సిటీ లైఫ్లో రోలు ఉండవు కాబట్టి మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో మరీ మెత్తగా కాకుండా జస్ట్ అలా అన్నమాట. మనము చింతపండుని కొంచెం నానబెట్టి అది పిప్పి తీసి ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం చూసారా, ఆ ముక్కలు మిక్సీ జార్లో వేసిన తర్వాత ఆ చింతపండు చూసారా, ఎందుకంటే అందులో అవన్నీ వస్తాయి కాబట్టి అలా కాకుండా మెత్తగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, చిన్నులపాయలు, తర్వాత కరివేపాకు మంచిగా ఫ్రెష్గా కడిగి కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్క జారు ఒక రౌండ్ మిక్సీ తిప్పితే అలాగా అవుతుంది. చూసారా, ఇప్పుడు అందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, అలా బాగోదు. అందుకని దీన్ని మిక్సీ జార్లో మళ్ళీ ప్యాన్లోకి తీసుకొని ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అందులో వేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు వేసి బాగా కలిపి మంచిగా సర్వ్ చేసుకోవడమే. ఇంకా దీనికి మనం పోపు వేయాల్సిన అవసరం లేదు, అదేనండి తిరగమాత వేయాల్సిన అవసరం లేదు. వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకోకుండా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ముందే ఆయిల్ ఎక్కువ వేసి వేయించాం కదా, చాలా బాగుంటుంది. చూసారా, సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. పచ్చిమిర్చి, ఒక టమాటో, 4-5 వంకాయలు, 100 గ్రాములు మన పచ్చిమిర్చి చెప్పుకున్నాం కదా, ఒక దోసకాయ, సరిపడినంత ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు, కరివేపాకు, మన రెగ్యులర్గా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. చూసారా, ఎంతో సింపుల్గా టేస్టీ మరి దోసకాయ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, చాలా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో ఇలా తింటే ఎంత బాగుంటుందో. మరి మీరు ట్రై చేస్తారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.